టు బి హానెస్ట్ నేను యూట్యూబ్ని వదిలేసా. నాట్ బికాజ్ ఐ ఫెయిల్డ్ బట్ ఐ గాట్ లాస్ట్. ఈ వీడియోలో నేను యూట్యూబ్ ఎందుకు ఆపేశాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నానో క్లియర్గా చెప్తా. వై ఐ క్విట్? ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం, రైట్ గియర్, పర్ఫెక్ట్ కెమెరా, లైటింగ్ అండ్ ఆడియో. ఇలా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నాను. బేసికలీ ఐఎమ్ ఎ పర్ఫెక్షనిస్ట్. వినడానికి బాగుంది కదా, బట్ ఇట్ కుడ్ బి ఎ కర్స్. నేను షూట్ చేసిన వీడియోస్ చూసి ఫుటేజ్ క్లారిటీగా లేదు, ఫుటేజ్ మొత్తం గ్రెయినీగా ఉంది, ఆడియో సరిగ్గా లేదు, ఇలా చాలా రీజన్స్. పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోవడం ఒక బిగ్గెస్ట్ ట్రబుల్ అయిపోయింది. ద సెకండ్ బిగ్ ఇష్యూ ఈజ్ కన్సిస్టెన్సీ. యాజ్ ఐఎమ్ అన్ ఐటీ ఎంప్లాయీ, టైం ఒక బిగ్గెస్ట్ కన్స్టెంట్ అయింది. కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. మధ్యలో లైఫ్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ఇష్యూస్, ఇలా ప్రెషర్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. పర్ఫెక్షనిజం, కన్సిస్టెన్సీ ఈ రెండు పెద్ద రీజన్స్ అయితే ఇంకా చిన్న చిన్న రీజన్స్ చాలా ఉన్నాయి. రైట్ టాపిక్ చూస్ చేసుకున్నానా, మన వీడియోస్ ఎవరైనా చూస్తారా లేదా, ఈవెన్చువల్లీ ఐ స్టాప్. సో వాట్ చేంజ్డ్? రీసెంట్గా ఒక బుక్ చదివాను, ది ఆర్ట్ ఆఫ్ లేజినెస్. అందులో ఒక చాప్టర్ నాకు గట్టిగా హిట్ అయింది. డోంట్ బీ ఏ పర్ఫెక్షనిస్ట్. దెర్ ఈజ్ ఎ ప్రావర్బ్, know something about everything, know everything about something. I know something about everything, but I wanted to perfect the second part, to know everything about something. ఇలా నేను చేసే ప్రతి పనిలో పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేస్తా. కొత్త పని స్టార్ట్ చేస్తే ఫుల్ మోటివేషన్, ఫుల్ ఎనర్జీ, బట్ ఆ వర్క్ని కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా. ఇఫ్ ద రిజల్ట్స్ వర్ నాట్ పర్ఫెక్ట్, I'll get demotivated. It happened. Isari, I want to do things differently. I don't want to build this channel perfectly. I want to build it with honesty and consistency. Mistakes untai. So does the learning. ఈ ఛానల్లో బైక్స్ గురించి, టెక్నాలజీ గురించి, లైఫ్ గురించి, జస్ట్ సమ్ థాట్స్, నా లైఫ్లో జరిగే చిన్నవి పెద్దవి అన్నీ స్టోర్ చేసుకుంటాను. కనెక్ట్ అయితే ఫాలో కరో. నో హైప్, నో ఫేక్ ప్రామిసెస్.